ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ఎంతో రుచికరంగా ఉండే రాగి డ్రై ఫ్రూట్ బైట్స్ ని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి రాగి అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, బాగా ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు మీరు. మరి రాగి డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగించి బైట్స్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? పిల్లలకి తెలియకుండా పోషకాలు, బలము, ప్రోటీన్ అన్ని అందించినట్లు అవుతుంది. ఇష్టపడే విధంగా వాళ్ళకి చేసి పెడితే పిల్లలు కాదనకుండా ఇలాంటి హెల్దీ డైట్స్ని కూడా వాళ్ళు తింటారు. అది చేసే పద్ధతి చూద్దాం. రాగి డ్రై నట్ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగులు 1 కప్పు, తేనె 1/2 కప్పు, వేపించిన పల్లీలు 1/2 కప్పు, బాదం పప్పులు 1/2 కప్పు, గుమ్మడి గింజల పప్పు 1/2 కప్పు, పిస్తాలు 2 టేబుల్ స్పూన్లు, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న డ్రై నట్స్ని ఒక్కొక్క దాన్ని అట్లా దోరగా వేపించుకోవాలి. ముందుగా బాదం పప్పుల్ని సన్నశాఖ మీద వేపించి పక్కన పెడతాం. అట్లాగే గుమ్మడి గింజల పప్పు, పిస్తా పప్పులు, ఈ మూడింటిని దోరగా వేపించుకుని పక్కన పెట్టాక మెయిన్గా ఈ బైట్స్కి రాగుల్ని తీసుకుంటున్నాం. అలా రాగులను కూడా వేపించేసి ఇక ఒక్కొక్క దాన్ని మనం మిక్సీ జార్లో బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పు, పిస్తా పప్పులు, ఈ 3 డ్రై నట్స్ వేపించిన వాటిని ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఈ బైట్స్కి బేస్ లాగా రాగి పిండి ఉపయోగపడుతుంది. అందుకని వేపించిన రాగుల్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని కమ్మదనం కోసం వేరుశెనగ పప్పులు వేపించిన వాటిని కూడా వేసేసి ఆ పౌడర్ అయిన దాంట్లో వేసి మళ్ళీ ఇంకోసారి తిప్పితే వేరుశెనగ పప్పులు, రాగి పిండి 2 కలిపిన పౌడర్ సిద్ధమవుతుంది. ఇక బైట్స్ తయారు చేయడానికి తీపి కొరకు మనం తేనె ఉపయోగిస్తున్నాం. ఆ తేనెను కొద్దిగా పొయ్యి మీద పెడితే ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అట్లా కొద్దిగా వేడికి నురుగు వస్తుంది. మామూలుగా ఎక్కువసేపు మరిగించకుండా తక్కువ టైం అట్లా నురుగు రావడంతో అందులో ఈ రాగి పిండి అది వేసేసి అది తేనెలో కలిసిన తర్వాత ఫైనల్గా డ్రై నట్స్ పౌడర్ కూడా ఒక చెక్కలా చేసి ఇందులో వేసేసి ఫైనల్గా ఇందులో దింపబోయే ముందు డ్రై నట్స్తో పాటు నువ్వులు కూడా కొద్దిగా వేపించి చల్లేసాం. ఎందుకంటే చిన్నగా పైకి కలర్ఫుల్గా ఈ బైట్స్కి బాగుంటాయి అన్నమాట నువ్వులు. కొద్దిగా పిండి చల్లారిన తర్వాత చిన్న గోళీల్లాగా ఈ రాగి డ్రై నట్ బైట్స్ని అలా చేసుకుని పెట్టుకుంటాం. పిల్లలకి చాక్లెట్ లాగా నోట్లో వేసుకుని అట్లా సప్పరించవచ్చు. ఇంకొంచెం చాక్లెట్ లా ఫీలింగ్ రావాలంటే దీనికి చాక్లెట్ పేపర్ తెచ్చి ర్యాప్ చేసేస్తే అయిపోతుంది. మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ప్రోటీన్ పౌడర్లు, కాల్షియం గొట్టాలు ఏవి ఇవ్వాల్సిన పని లేకుండా అన్ని న్యూట్రియంట్స్ని ఈ మంచి స్వీట్ ద్వారా అందించినట్లు ఆల్ ఇన్ వన్ లాగా వెళ్ళిపోతాయి. అందించండి. ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలి అంటే 2 విటమిన్స్ ముఖ్యంగా కావాలి. 1 విటమిన్ సి, 2 విటమిన్ ఏ. ఈ 2 అన్నిటికంటే ఎక్కువ మేలుని చర్మానికి అందిస్తూ మరి ఈ 2 బాగా ఎక్కువ ఉండేవి. నెంబర్ 1 విటమిన్ ఏ ఎక్కువ ఉన్నది కరివేపాకు. నెంబర్ 1 విటమిన్ సి ఎక్కువ ఉన్నది ఉసిరికాయ. ఒక 5-6 రెబ్బలు కరివేపాకులు దూసేస్తా. మంచి ఆకులు, లేత ఆకులు అయితే బాగుంటుంది. పెద్ద ఉసిరికాయలు ముక్కలు కట్ చేసి ఒక 2 ఉసిరికాయలు వేసుకోవచ్చు అమ్మా. దీనితో పాటు మిరియాలు ఒక 10 లేకపోతే ఒక 5 మధ్యలో మిరియాలు, అంత అల్లం ముక్క, ఈ 4 వేసేసి కాస్త గ్రైండ్ చేస్తాం. కొన్ని నీళ్లు పోసేసి నలిగిన తర్వాత కాస్త వాటిని ఆ రసాన్ని తీసుకుని ఒక కప్పుడు నీళ్ళల్లో ఈ రసం కలుపుకుంటాం. ఈ రసాన్ని వడకట్టి పిప్పి తీసేసాక వచ్చిన దానికి తేనె 1-2 స్పూన్లు కలుపుకుని కనుక త్రాగితే స్కిన్ డీటాక్స్ అవటానికి, స్కిన్ గ్లో పెరగటానికి, చర్మంలో వచ్చే ఇన్ఫ్లమేషన్, ఆ సెల్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అంతా తొలగించి స్కిన్ సెల్స్ హెల్దీగా ఉండటానికి ఈ జ్యూస్ బాగా పనికొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.